పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పి దేవుడు ఇంత గట్టి మాట్లాడుతూ గొప్పగా ప్రేమించుకుంటూ వస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు వారు. పరాక్రమం గల బలాఢ్యుడా అంటున్నాడు దేవుడు. నిన్ను పరాక్రమవంతుడిగా చేయాలని, బలాఢ్యుడిగా బలమైన దేవుడు బిడ్డగా చేయాలని చెప్పేసి దేవుడు నిన్ను ప్రత్యక్షంగా గొప్పగా అనుకుంటున్నాడు ఎదురు చూస్తున్నాడు నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు వారు. కాబట్టి పరాక్రమమైన బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకు తోడుగా ఉంటూ వచ్చిన బిడ్డని మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు కష్టపడాల్సిన, దుఃఖపడాల్సిన, భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు కానీ బిడ్డ నేను నీకు తోడే ఉన్నాను అంటున్నాడు దేవుడు. కాబట్టి పరాక్రమవంతుడిగా నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను ఆ విధంగానే పిలుస్తున్నాడు దేవుడు. పరాక్రమవంతుడిగా చేయాలని అనుకుంటున్నాడు దేవుడు. నువ్వు ఆ విధంగా సంపద తయారు చేస్తూ వచ్చినాడు దేవుడు. కాబట్టి ఎంత గొప్పగా ప్రేమిస్తూ వచ్చిన దేవుడు నిన్ను మరోసారి పిలుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడే ఉన్నాడు అంటున్నాడు దేవుడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు కానీ దేవుడు నీకు ఖచ్చితంగా తోడుగా ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు భూమి ఆకాశంలోనూ సమస్తమును చేసినటువంటి గొప్ప దేవుడు, సంపూర్తిగా సమస్తం నీకు సంపూర్తి తోడుగా ఉండాలని దేవుడు గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు దేవుడు. నువ్వు ఎటువంటి స్థితిలో తోడుగా లేడు, నాకు భయపడాల్సిన బాధపడుతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నీకు తోడుగా ఉన్నాను బిడ్డ, నువ్వు ఎటువంటి స్థితిలో భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదంటే ప్రత్యేకంగా తోడుగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు కష్టపడే స్థితిలో ఉంటూ వచ్చినావేమో, లేకపోతే నువ్వు చచ్చిపోయే రోగంతో నువ్వు ఉంటా వచ్చినావేమో, ఇంకా పాపం నుంచి నేను బయటికి రాలేను అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇంక ఈ పాపని నేను ఎట్లా బంద్ చేయాలి, నేను నా చావుతోటే పోతుందని నువ్వు అనుకుంటున్నావేమో, లేకపోతే ఇంకా నీకు కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నాకు పెళ్లి కాదేమో, నాకు ఇంకా పిల్లగాలు పుట్టరేమో, నేను వృద్ధాప్యంలో, ముసలితనంలో ఉంటూ వచ్చినాను కదా, నన్ను ఎవరు కాపాడే వాళ్ళు చూసుకున్న వాళ్ళు ఎవరు లేరని నువ్వు భయపడుతూ బాధపడుతూ వచ్చిన స్థితిలో నువ్వు ఉంటూ వచ్చినావేమో. కాబట్టి అటువంటి స్థితిలో నువ్వు భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు బిడ్డ. నేను నీకు తోడుగా ఉన్నాను. పరాక్రమమైన బలాఢ్యుడా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పి దేవుడిని గట్టి మాట్లాడుతూ గొప్ప ప్రేమతో నేను ఆదరించుకుంటూ, ఓదార్చుకుంటూ, గొప్ప ప్రేమతో ప్రేమించుకుంటూ మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు వారు. కాబట్టి పరాక్రమమైన బలాఢ్యుడా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని దేవుడు ఇంత గట్టి మాట్లాడుతూ ఇంత గొప్ప ప్రేమించుకుంటూ వస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు వారు.